హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరలి. ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా? కలాకండ్. మీరు ఎంతమందికి ఇష్టం కలాకండ్ అంటే? నాకైతే మస్తు అంటే మస్తు ఇష్టం. కలాకండ్ని ఇంట్లోనే ఈజీగా ఎట్లా చేసుకోవాలో చెప్తా చూడండి. ఫస్ట్ అయితే 2 పెద్ద పాల ప్యాకెట్లు తీసుకోవాలి. ఈ కలాకండ్ స్వీట్ అనేది మనం ఎన్ని పాలు పోసినా స్వీట్ అయ్యేసరికి కొంచెమే అవుతుంది, కాబట్టి కొన్ని ఎక్కువ పాలతోటే వేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, అసలు పాలల్లో వాటర్ కలపొద్దు, కానీ ఫస్టే మనం ప్యాన్లో కొన్ని వాటర్ పోసిన తర్వాత 2 పాల ప్యాకెట్లు పోసేస్తున్నాను నేను. పాలు పోసిన తర్వాత పాలు కలాకండ్ అయ్యేంత వరకు మనం పాలను కలుపుతూనే ఉండాలి ఆపకుండా. మనం ఆపినామనుకోండి మొత్తం ప్యాన్ మొత్తం మాడిపోతాయి, పాలు మొత్తం మాడిపోతాయి. కాబట్టి కలుపుతూనే ఉండాలి. సైడ్కి మీగడ వచ్చినా సరే ఆ మీగడ మొత్తం పాలల్లోకి అని కలపాలి. పాలు సగం వరకు మసిలి ఇనికిన తర్వాత ఒక 2-3 స్పూన్ల మిల్క్ పౌడర్ వేస్తున్నా నేను. మిల్క్ పౌడర్ వేసి ఇంకా కొంచెం మసలనియాలి. ఇప్పుడు పాలు పగలడానికి నిమ్మరసం వేయాలి. ఫుల్ నిమ్మకాయ వేయొద్దు, హాఫ్ నిమ్మకాయ రసం అయితే సరిపోతుంది. వేసిన తర్వాత అప్పటికప్పుడే పాలు పగిలిపోతాయి. పగిలి కొంచెం చిక్కగా అయిన తర్వాత షుగర్ వేయాలి. షుగర్ మీరు స్వీట్ ఎంత తినాలనుకుంటే అంత షుగర్ వేసేయండి. అది కలుపుతూనే ఉండండి. కొంచెంకి దగ్గరికి వస్తుంది చూడండి, యాగో ఇట్లా దగ్గరికి వస్తుంటుంది, అయినా కలపొద్దు. సైడ్ మొత్తం ఇట్లా మీగడ మొత్తం లోపలికి అనుకుంటా కలపండి. మరీ గట్టిగా అయిన తర్వాత ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేయాలి. లాస్ట్ దింపే ముందే నెయ్యి వేయాలి. అప్పటి వరకు మనం కలుపుతూనే ఉండాలి. పాలు మొత్తం ఇనికిపోయి కలాకండ్ అయితే అయ్యింది చూడండి, మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా గట్టిగా అయింది అనుకోండి, తింటుంటే కలాకండ్ గట్టిగా ఉంటుంది. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రుద్దిన ప్లేట్లో వేసుకొని మొత్తం సమానంగా అనాలి. ఇప్పుడు ఈ కలాకండ్ని మూత పెట్టి ఒక 2-3 గంటలు పక్కన పెట్టేయాలి. చల్లగయ్యేంత వరకు మనం ముట్టుకోవద్దు దీన్ని. చల్లగైన తర్వాత పీసుల్లాగా కట్ చేసుకోవాలి. అంతే. కలాకండ్ ఎంత మంచిగా ఉంటుంది అంటే ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, అంత మంచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను తింటుంటా, మీరు చూస్తుండండి.